వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. మీడియా మిత్రులకు నేను గుడ్ మార్నింగ్. నా పేరు కే నాగరాజు. నేషనల్ హైవే బాధితులు మొదటి నుండి మేము ఫైట్ చేస్తున్నది. మేము ఈ నేషనల్ హైవే ప్రాజెక్టు డే 1 నుండి మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటి అంటే ఇది మొత్తం ఇల్లీగల్ గా జరుగుతుంది. ఇక్కడ అధికారులను మేము మొదటి సంప్రదించినప్పటి నుండి ఇప్పటి కూడా పరిష్కారం చేయకుండా మూకుమ్మడి పోకడలతో వాళ్ళు ఆల్రెడీ రోడ్డుని కాంట్రాక్ట్ ద్వారా నైట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మేము దాదాపు మా దగ్గర విత్ ప్రూఫ్ తో నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను. వీళ్ళు కంపల్సరీగా ఇది న్యాయంగా అవుతుందంటేనే వీళ్ళు రోడ్ వేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. కాకపోతే ఇన్ని పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ముందు ఉంచి వీళ్ళు ఇల్లీగల్ గా రోడ్ వేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆధునిక భవిష్యత్తుకి ప్లస్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయే రోడ్డుని తీసుకొస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ లేఅవుట్ లేవని ఒకటి తీసుకొచ్చారు. తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 1983లోనే మనకు జీవో ఉండి 260 ఎకరాల పొలం తీసి పెట్టేసి 150 అడుగులకు రోడ్డుకి తీసి పెట్టింది. దీనికి ఇప్పుడు వేస్తున్న రోడ్డుకి దానికి దాదాపు 800 ఫీట్స్ అంటే దాదాపు 1 కిలోమీటర్ లోపలే రోడ్ ఉంది. దాన్ని చూస్ చేసుకోకుండా దీన్ని మళ్ళీ కొత్త అలైన్మెంట్ తీసుకొస్తున్నారు. దీంట్లో మేము ఏం అడుగుతున్నామంటే, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న ల్యాండ్స్ ని చాలా మంది కబ్జా అయినాయి. దాన్ని ప్లాట్లుగా మార్చేసుకొని పెద్ద లేఅవుట్స్ గా వెంచర్స్ గా వేసేసుకొని ఇల్లీగల్ గా ఆల్రెడీ సేల్ చేసుకోవడం జరిగింది. మా మధ్యతరగతి కుటుంబాలు దాదాపు 700 మంది కుటుంబాలు రోడ్డును పడేసి మేము ఆ రోజు ఈ కొత్తగా మనకు ఎన్నికైన సాయిప్రసాద్ రెడ్డి గారిని కలవడం, పాలసారి గారిని కలవడం జరిగింది. ఆయన మాకు కంపల్సరీగా భరోసా ఇచ్చాడు. మా పక్షాన ఉంటానన్నాడు. మాలో ఒకటిగా ఉండి మాకు న్యాయం చేస్తానన్నాడు. మేము అందుకోసం ఎదురు చూస్తున్నాం. తను కూడా సమయం అడిగాడు. అప్పటి వరకు ఈ ఇల్లీగల్ గా జరుగుతున్న ప్రాజెక్ట్ మొత్తం కూడా వీళ్ళని మేము అడగడం జరిగింది. మొత్తం స్టాప్ చేసేసి మాకున్న న్యాయంగా అడుగుతున్న మొత్తం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసిన తర్వాతనే దీన్ని ప్రొసీడింగ్కి వెళ్ళమని మేము కోరుతున్నాం. నేను కోరేది ఒకటే, మీడియా మిత్రులను ఆధునిక ప్రజలను కూడా, ఇది ఆల్రెడీ ఒక కర్నూలులో చౌరస్తా లాంటి దుస్థితి తీసుకురాకూడదని 2 ఫ్లైఓవర్లు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్రశ్నార్థకంగా మిగిలే ఈ రోడ్డుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తర్వాత 800 మంది కుటుంబాలు రోడ్డును పడేస్తూ మేము చాలా మటుకు లాస్ అవుతున్నాం ఈ నేషనల్ హైవే 167 వల్ల. ఇప్పుడు ఉన్న అలైన్మెంట్ దాదాపు ఆల్రెడీ ల్యాండ్ అక్వైజేషన్ ని ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ ని కంప్లీట్ చేసేసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆధోనికి ముందుగా భవిష్యత్తు ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డుని తీసుకొచ్చేసి ఉపయోగపడే రోడ్డుని వేయమని, ఈ 260 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆధునిక అభివృద్ధికి ఉపయోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఒక ఆధునిని మంచి కోరే వ్యక్తిగా, శ్రేయోభిలాషునిగా ఎంతో మంది నాకు కలిసి వస్తున్నారు. ఎన్జిఓస్ ప్లస్ మిత్రులు, ప్లాట్ బాధితులు. నేను అందరిని కోరేది ఒకటే, ఇప్పుడైనా మన న్యాయమైన పోరాటానికి మీరు తోడుగా ఉండండి, కలిసి రండి అని కోరుకుంటున్నా. నా పేరు ఆంజనేయులు. నేను ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ NH 167 ప్రాజెక్ట్ మేనేజర్. నా పేరు ఆంజనేయులు. బాధితులు వచ్చారు, ఏం చెప్తున్నారు? వాళ్ళేదో కాంపన్సేషన్, వాళ్ళేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు కొంచెం పని ఆపమన్నారు. సరే ఆపుతామని చెప్పాను. వాళ్ళు అంటున్నారు నైట్ వర్క్ చేస్తున్నారు. నైట్ ఏం చేయట్లేదండి, లీగల్ గా ఏం లేదండి. డే సివిల్ ఫీల్డ్ అనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పినారు, సరే చేయమని చెప్పాను. అది డే టైం ఒక్కడే ఉంటుంది. సివిల్ ఫీల్డ్ అనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా త్రూఅవుట్ వరల్డ్లో. వాళ్ళు ఎమ్మెల్యే గారితో మాట్లాడతామని అంటున్నారు. మాట్లాడిన తర్వాత పరిష్కారం అయితే అంటున్నారు. సరే అప్పటిదాకా మేము ఆపుతామని చెప్పాను. బాధితులు అంటారు సార్, అసలు వితౌట్ కాంపెన్సేషన్ వాళ్ళ ప్లేస్ లో మీరు కన్స్ట్రక్షన్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు? చెయ్యమండి. కాంపెన్సేషన్ వాళ్ళు వితౌట్ కాంపెన్సేషన్ సరే చెయ్యము. ఏదైనా ఉంటే చెయ్యము అంటున్నాను. ఇంకేమైనా ఉంటే చెయ్యరు. వాళ్ళ బాధితులు మా ప్లేస్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏ విధంగా ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి క్లియరెన్స్ అయినంత వరకు వాళ్ళ నుంచి ఓకే అన్నాక స్టార్ట్ చేస్తారండి వర్క్. అది డిపార్ట్మెంట్ నుంచి. అది ఎమ్మెల్యేతో మాట్లాడేయమంటారా? కాదు, ఎమ్మెల్యేతో చెప్పేయమంటారా అని ఆపమని ఫోన్ వచ్చింది. ఎమ్మెల్యే దగ్గర కూడా ఫోన్ వచ్చింది. కాదు, ఇప్పుడు మళ్ళీ చేయమని అడుగుతున్నా నేను. చెప్పారు కదా, ఆపేస్తాను చెప్పాను. మాకు అవసరం లేదు సార్ ఎమ్మెల్యే గారు. నాకు ఎమ్మెల్యే గారు రాజేస్తారండి. మీకు లేదు, మేము చెప్పిస్తాం. మీకు ఏమంటే ఎమ్మెల్యే పేరు చెప్పడం లేదు. ఎమ్మెల్యే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నాడు. ఆయన 901వ బాధితుడు అని ఓపెన్ గా చెప్పినాడు. ఆయన వచ్చిన తర్వాత మీరు ఎవరెవరు వస్తారండి,
మాకందరూ చెప్పండి చంద్రశేఖర్ చెప్పండి ఆ మాట కాదండి చంద్రశేఖర్ చెప్పండి ఆ విషయం చెప్పండి చెప్పండి ఏంటంటే మళ్ళా పోలీసు వాళ్ళు ఎవరయ్యా చేయమంటే మళ్ళీ మీరు ఆయన మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేయండి ఫోన్ చేయండి. ఏం లేదు సార్, మీరు చెప్పారు కదా. ముందర చెప్పండి సార్, మాకు ఆనందం మాకు అవుతుంది. ఉంది కదా, చంద్రశేఖర్కి ఫోన్ చేసి చెప్పండి ఆపేస్తున్నాము ఎమ్మెల్యే వచ్చేంత వరకు మేమేం చేయలేదు సార్, మేమేం మిమ్మల్ని ఇది చేయట్లేదు కదా. వచ్చినారు వాళ్ళు ఏమి అడుక్కుంటున్నారు, ఇది జరగని పని, ఆలోచించండి సార్ అని చెప్పండి, మీరని చెప్పండి.